సో హాయ్ అండి. నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియో చేసినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తది. ఓకే. 40K సబ్స్క్రైబర్స్ చాలా దగ్గరలో ఉన్నాం. ఆల్రెడీ నేను అడుగుతూనే ఉన్నాను. ఈ 40K సబ్స్క్రైబర్స్ ఈ మంత్ ఎండ్ కల్లా అయిపోవాలని కోరుకుంటున్నా. ఓన్లీ ఇంకా ఒక 150 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. సో ఎఫ్ఐడిఐ డేటా చూద్దాం. ఎఫ్ఐడిఐ డేటాలో మనం ప్రీవియస్ 21st డేటా చూసాము. బయింగ్ సైడ్ ఉంది 7 క్రోర్స్. ఇంకా 24 డేటా లోడ్ అవ్వలేదు. బట్ ఈరోజు మీరు క్లోజింగ్ టైంలో ఈరోజు చూడండి. 24 డేటా కూడా ఎఫ్ఐఎస్ బయింగ్ ఉంటే చాలా బెస్ట్ అది. బయింగ్ ఉంటే బాగున్నట్టు. సో కంటిన్యూగా 3 డేస్ బయింగ్ అవుతున్నట్టు ఒక మంచి డైరెక్షన్. కాకపోతే మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది అంటే మేజర్ పీక్ లెవెల్ దగ్గర ఉంది. అది కూడా మాట్లాడదాం. తర్వాత డేటా పాయింట్స్ లోకి వద్దాం. డేటా పాయింట్స్ లోకి వచ్చేసరికి మీరు ఇంట్రాడేలో నిఫ్టీ 50 ఇంట్రాడేలో ఏముందో చూడండి. నిఫ్టీ 50 ఇంట్రాడేలో ఈరోజు ఓన్లీ పుట్ సైడ్ స్ట్రాంగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. అంటే పుట్ని ఎవరో హెవీగా సెల్ చేస్తున్నారు. సో పుట్ని సెల్ చేయడం అంటే ఏంటి? మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది? పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ హెవీగా ఉంది. సో ఇంట్రాడేలో అదే ఓవరాల్ పొజిషన్స్ కూడా చూస్తే పుట్ సైడ్ ఈరోజు కొద్దిగా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది కంపేర్ టు కాల్ సైడ్. ఇది ఎక్కడ? నిఫ్టీ 50. సో అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇంట్రాడేలో ఓవరాల్ గా ఎవరున్నారు? కాల్ సైడ్ ఉన్నది బ్యాంక్ నిఫ్టీ. కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ స్ట్రాంగ్. ఓవరాల్ ఓఏలో పుట్ సైడ్ స్ట్రాంగ్. ఇంట్రాడేలో కన్నా ఓవరాల్ అంటే టోటల్ ఓఏ కావాలి మనకి. ఈ టోటల్ ఓఏలో ఎవరైతే ఉన్నారో పుట్ సైడ్ వీళ్ళే మేజర్ కీ రోల్ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇది ప్రెసెంట్ డేటా పరంగా. నెక్స్ట్ ఫ్యూచర్ లో కూడా లాస్ట్ 16 మినిట్స్ లో ఏమైందో చూపిస్తాను. నిఫ్టీ 50 లాస్ట్ 60 మినిట్స్ ఈరోజు మార్నింగ్ నుంచి ఏమైందో చూడండి. మార్నింగ్ నుంచి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ లాంగ్ బిల్డప్ మార్నింగ్, తర్వాత మళ్ళీ లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్, హ్యూజ్ సెల్లింగ్, మళ్ళీ లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్. ఇక్కడ నేను బిగ్ ప్లేయర్స్ అంటుంటాను ఎవ్రీ టైము. ఇక్కడ మీరు ఓపెన్ ఇంట్రెస్ట్ అబ్జర్వ్ చేయండి. నా వీడియోస్ ఎవరైతే ప్రీవియస్ నుంచి అబ్జర్వ్ చేస్తారో వాళ్ళకి తెలుసు. ఎలాగా ఇక్కడ చూడండి 1, 2, 3, 4, 5, 6 డిజిట్స్ వచ్చింది. 6 డిజిట్స్ వచ్చాయంటే వాళ్ళకి పెద్ద ఓపెన్ ఇంట్రెస్ట్. 5 డిజిట్స్ వచ్చాయి అనుకో, ఓకే 6, 7, 8 ఇట్లా దాటిందనుకో అవన్నీ బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనమాట. సో ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి మార్నింగ్ నుంచి ఇది ఓకే. మళ్ళీ మార్నింగ్ బిగ్ ప్లేయర్ లా వచ్చింది. షార్ట్ కవరింగ్ బిగ్ ప్లేయర్ అయింది. తర్వాత ఇంకంతా బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ లో వచ్చాయి. సో లాంగ్ బిల్డప్ స్ట్రాంగ్ అవ్వడం వల్ల మార్కెట్ ఈరోజు మంచిగా బౌన్స్ అయింది నిఫ్టీ 50. అట్ ద సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీ కూడా లాస్ట్ 60 మినిట్స్ లో ఏమైందో చూడండి. బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ 60 మినిట్స్ లో షార్ట్ కవరింగ్ అంటే సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు. ఓకే, నార్మల్ గా ఎగ్జిట్ అయ్యారు. మళ్ళీ షార్ట్ బిల్డప్ చాలా చిన్న ప్లేయర్. లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్ అన్ని చిన్నోళ్ళే. ఎక్కడ బిగ్ ప్లేయర్ అన్నాడు బ్యాంక్ నిఫ్టీలో కనబడట్లేదు మీకు. ఓకే, ఇది కూడా పక్కన పెడదాం. ఇప్పుడు కమింగ్ టు నేను అంటే మా A to Z టీం వాళ్ళకి ఒక స్కానర్ ఇచ్చాను అనమాట. స్కానర్ ఎలా ఉంటుంది అంటే లైక్ స్టాక్ ఆప్షన్స్ రిలేటెడ్ గా మనకు ఒక స్కానర్ ఉంది. ఇది మా స్టాక్ ఆప్షన్ రిలేటెడ్ స్కానర్. సో ఇది సెర్చ్ చేస్తే మాకు మార్నింగ్ 9:15కి 9:15 ఆ టైంకి 9:15, 10 ఆ టైంకి మాకు టాప్ లో రెండు స్టాక్స్ ఉన్నాయి. టాప్ లో 2 స్టాక్స్ వచ్చాయి స్కానర్ లో. ఏ స్టాక్స్? ఒకటి పూనావాలా చూపిస్తాం ఆ స్టాక్. ఇంకొకటి ఆ స్కానర్ లో వచ్చిందో లేదో మీకు తెలియదు కదా. ఇగో ఇదే. ఒకటి ఐఆర్ఎఫ్సి కాదు. ఒకటి పూనావాలా, ఇంకొకటి రెండు స్టాక్ స్కానర్లోనూ మనకు మార్నింగ్ వచ్చాయి. మార్నింగ్ టాప్ లో ఉండాలి. ఇగో ఐఆర్ఈడిఏ ఈ స్టాక్ ఒకటిని. నెక్స్ట్ దానిపైన ఇగో పూనావాలా ఒకటి. ఈ పూనావాలా స్టాక్ ఒకటి, ఐఆర్ఈడిఏ ఒకటి. ఈ రెండు టాప్ లో ఉండాలి. ఇదొకటి, దాని తర్వాత ఈ రెండు టాప్ లో ఉండాలన్నమాట మార్నింగ్ మేము తీసుకున్నప్పుడు. అంటే మా డేటా పరంగా స్టాక్ పరంగా రెండు బాగా బుల్లిష్ మూమెంటం ఇవ్వాలి. సో ఇప్పుడు ఆ రెండు స్టాకులు చూపిస్తా. పూనావాలా మార్నింగ్ ఎంట్రీ ఇక్కడ అయితే ఒక స్టాప్ వస్తున్నది క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చి. బట్ ఐఆర్ఈడిఏ ఒక సింగిల్ సైడ్ డైరెక్షన్ లో మార్కెట్. ఇక్కడ చూడండి స్టాప్ లెస్ అంతా 3 రూపీస్ ఉన్నది. ఇక్కడ ప్రాఫిట్ అంతా ఆల్మోస్ట్ 7-8 రూపీస్ దాకా వచ్చింది. సో ఇక్కడ ఆల్మోస్ట్ కవర్ అయిపోయినట్టే. సో ఇక్కడ ఒక మంచి ఇది ఒక స్టాక్ ఆప్షన్. అంటే ఈ స్కానర్ ప్రెసెంట్ డైలీ మేము వర్కౌట్ చేస్తున్నాం. సో ఇది బాగానే వర్కౌట్ అవుతుంది. ఇది ఒకటి. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి A to Z కోర్స్ ఎవరైనా జాయిన్ అవ్వాలంటే చూడండి ఫీజు చాలా తగ్గింది. ఎవరైనా జాయిన్ అవ్వాలంటే మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? మీరు జస్ట్ ఒక రీఫ్రెష్ చేస్తే చాలు. లేదంటే డైరెక్ట్ తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యాప్ లోకి వెళ్ళి వెంటనే పేమెంట్ చేసినా మీకు ఇదే కోర్స్ ఫీజు వస్తుంది. మీరు రీఫ్రెష్ చేయండి. లేదా మీకు 21,000 31,000 కనబడుతుంటుంది. ఓకే, సో అందుకు యాప్ డౌన్లోడ్ చేసి మీరు పేమెంట్ చేస్తే ఇంకా బెటర్. నెక్స్ట్ ఈరోజు మార్కెట్ చూపిస్తా. ఈరోజు మార్కెట్ ఏమైంది? కంటిన్యూగా ఒక సింగిల్ సైడ్ డైరెక్షన్ 5 మినిట్స్ 15 మినిట్స్ మీరు ఇట్లా పెట్టుకొని చూడండి.
కంటిన్యూగా ఏమైంది మార్కెట్ ఒక సింగిల్ సైడ్ డైరెక్షన్ లో మార్కెట్ పరిగెట్టింది కదా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. మార్కెట్ ఏమవుతుంది, గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది, బయర్ స్ట్రాంగ్ గా ఉన్నారు, మార్కెట్ ని పట్టుకెళ్ళిపోతున్నారు. అదే జరుగుతుంది. గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది, బయర్ కొద్దిగా పుల్ బ్యాక్, గ్యాప్ అప్ మార్కెట్ స్ట్రాంగ్ పట్టుకెళ్ళిపోతున్నారు, గ్యాప్ అప్ మార్కెట్ స్ట్రాంగ్ పట్టుకెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ ఏమైపోతుంది మార్కెట్, మీరు 1 డే టైం ఫ్రేమ్ లో ఒకసారి మార్కెట్ ని చూడండి. మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందో చూడండి. సింగిల్ డైరెక్షన్ లో మార్కెట్ వెళ్ళిపోయింది. ఇట్లా వెళ్ళిపోతే ఈ మార్కెట్ సస్టైన్ అవ్వదు. ఇది గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఇట్లా మార్కెట్ వెళ్ళాలి, పైకి వెళ్ళాలి. ఎలాగెళ్ళాలి మార్కెట్? ఈ రోజు 2 రోజులు వెళ్ళిందా, ఒక రోజు ఇక్కడ హాల్ట్ అయ్యి మళ్ళీ వరుసగా 3 రోజులు ఒక కంటిన్యూగా ర్యాలీ విత్ అంటే గ్యాపబుల్ కాకుండా కంటిన్యూ ఒక ర్యాలీ ఇచ్చుకొని మళ్ళీ రేపు ఒక రోజు హాల్ట్ అయ్యి దాని తర్వాత మళ్ళీ కంటిన్యూ ఇస్తే అది బాగుంటది. అంటే మార్కెట్ వెళ్ళి ఒక రోజు 2 రోజులు పుల్ బ్యాక్ తీసుకొని వెళ్ళి ఇట్లా వెళ్తే బాగుంటది. ఇలా ఎలా వెళ్తుంది అంటే ఫస్ట్ హాఫ్ అంతా మార్నింగ్ అంటే ఆల్రెడీ మార్కెట్ ఇంత గ్యాప్ అప్ ఓపెన్ అయింది కదా. ఫస్ట్ హాఫ్ మార్కెట్ పడి 11 వరకు పడి 11, 12 వరకు పడి సెకండ్ హాఫ్ దీని హై అన్ని బ్రేక్ చేసుకుని వెళ్తుంది. సో అక్కడ ఏమైపోతుంది మార్కెట్ ఇట్లా వెళ్ళి ఇట్లా పుల్ బ్యాక్ తీసుకుంది వెళ్తుంది. ఇది హెల్దీ మార్కెట్. ఇదే నేను చెప్తున్నా ఫస్ట్ నుంచి, ఇది ఒక హెల్దీ మార్కెట్, ఇది ఒక హెల్దీ మార్కెట్ అని. బట్ ఇలా ఏదైతే వెళ్తుందో ఇది కరెక్ట్ కాదు. ఇలా వెళ్ళిపోవడం, ఇలా పడడం ఓకే. అంటే మార్కెట్ లో ఫాల్ వస్తే ఇట్లా పడింది అనుకో సింగిల్ డైరెక్షన్ లో, అది వేరు. బట్ మీకు ప్రీవియస్ కూడా ఎప్పుడైనా చూపిస్తాను చూడండి. అప్ ట్రెండ్ ఎప్పుడైనా ఇలానే ఉంటది చూడండి. మధ్యలో రెడ్ మధ్యలో హాల్ట్ అవ్వకుండా వెళ్తుంటే అది కొద్దిగా ఆలోచించాల్సిన విషయం. సింగిల్ డైరెక్షన్ లో మార్కెట్ వెళ్ళిపోతుంది అనుకో, అది కొద్దిగా ఆలోచించాల్సిన విషయం. చూడు ఇక్కడ పెద్ద గ్యాప్ ఉంది. మార్కెట్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడ చూడు ఎన్ని రోజులు హాల్ట్ అయింది. ఒక గ్యాప్ ఇక్కడ పెట్టుకుంది. సింగిల్ డైరెక్షన్ లో మార్కెట్ వెళ్ళిపోతే ఏమవుతుందో మీకు చూపిస్తాను చూడండి. సింగిల్ డైరెక్షన్ లో వెళ్ళిపోతే ఇప్పుడు మార్కెట్ పైన హాల్ట్ అయిపోవాలి. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే మార్కెట్ ఇప్పుడు ఏదైతే మనకు కనబడుతుందో సింగిల్ డైరెక్షన్ మార్కెట్ బౌన్స్ అవుతే వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు మార్కెట్ కు రెండు థింగ్స్ అయితే ఈ పైన హాల్ట్ అయిపోవాలి. ఒక 2-3 రోజులు హాల్ట్ అయ్యి దెన్ మళ్ళీ బ్రేక్అవుట్ ఇస్తే అది వెల్ అండ్ గుడ్, పర్ఫెక్ట్ బ్రేక్అవుట్, సూపర్, అసలు వెల్ అండ్ గుడ్. లేదు ఈ 23,800 దగ్గర కానీ రిజెక్షన్ తీసుకుందా, మళ్ళీ మనకి ఈ లోస్ కనబడతాయి. ఈ లోసు ఎందుకు కనబడతాయి అంటే ప్రెసెంట్ మార్కెట్ ఏదైతే బౌన్స్ అవుతుందో ఇది దేని వల్ల బౌన్స్ అవుతుందో అంటే ఓవర్ వాల్యూడ్ స్టాక్స్ అన్ని కరెక్ట్ అవుతున్నాయి. అవన్నీ ఇప్పుడు సెటరేట్ అవుతున్నాయి కాబట్టి ఆల్రెడీ మార్కెట్ ఎంత కరెక్షన్ అయ్యింది, ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. సో పాయింట్ నాది చాలా సింపుల్. రేపు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయే ఛాన్సులు కూడా ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ అయిపోతే 23,800 దగ్గర అయిపోతే మీరు కొద్దిగా వెయిట్ చేసి డౌన్ సైడ్ కి ప్లాన్ చేయండి. అప్ సైడ్ వెళ్ళిందంటే మరీ మంచిది. బట్ నా వ్యూ డౌన్ సైడ్ కి ఉంటే కొద్దిగా అంటే ఒక 2-3 రోజులు ప్రెసెంట్ డౌన్ సైడ్ కి వ్యూ పెట్టుకుంటే బెటర్ అని. ఎందుకంటే డౌన్ సైడ్ కి చాలా స్పీడ్ గా వస్తుంది మార్కెట్ ఈసారి వస్తే. చాలా అంటే స్ట్రేట్ గా వెళ్ళిపోయింది. లాస్ట్ 90 degrees యాంగిల్లో స్ట్రేట్ గా ఇట్లా వెళ్ళకూడదు మార్కెట్. ఇలా వెళ్ళకూడదు. ఇట్లా వెళ్ళి ఇక్కడ ఒక 2 రోజులు ఇలా కరెక్ట్ అయ్యి మళ్ళీ వెళ్ళి గ్యాప్ ఇట్లా వెళ్ళి మళ్ళీ ఈరోజు గ్యాప్ అప్ అవ్వకుండా కొద్ది కిందకి వచ్చి మళ్ళీ వెళ్ళుంటే చాలా బాగుండేది. సింగిల్ డైరెక్షన్ లో ఏదో స్ట్రైట్ రాకెట్ లాగా వెళ్ళిపోయింది. సో అంటే చాలా రోజులతో కన్సోలిడేట్ అయ్యి వెళ్ళింది. బట్ నాకు కొద్దిగా డౌట్ మార్కెట్ అంటే ఈ పైన హాల్ట్ అవ్వలేదేమో అని. సో 23,800 దగ్గరికి మనకి ఎంత గ్యాప్ ఉందంటే చూడండి, కరెక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి జస్ట్ ఒక 120 పాయింట్స్ మాత్రమే ఉంది. రేపు మార్నింగ్ ఓపెన్ అవడం అక్కడ ఓపెన్ అయిపోయింది అనుకో మనం ఇంకేం చేయలేము. సో ఇక్కడ చాలా సింపుల్ గా ఒక రెసిస్టెన్స్ పెట్టుకుంటున్నాను నేను. ఇది ఒక రెసిస్టెన్స్ అండ్ టుడే హై ఒకటి. ఈ రెండు మీరు సింపుల్ గా ఏం లేదు, రేపు దీనిపైన కానీ మీ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది అనుకో వెయిట్ చేసి ఆగి ట్రేడ్ చేయండి. అంటే ఎలా అంటే ఇలా గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది అనుకో 15 minutes క్యాండిల్ దాని తాలూకు బాడీ హై తీయనివ్వండి. ఇది చూడండి, 15 minutes ఫస్ట్ క్యాండిల్ ఇది మార్కెట్ కిందకు వచ్చి దాని హై బ్రేక్ చేసింది, ఫస్ట్ క్యాండిల్ హై. రేపు కూడా అంతే గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది అనుకో ఇట్లా వచ్చి ఎప్పుడైతే దాని హై బ్రేక్ చేస్తే అప్పుడు మళ్ళీ మీరు కాల్ సెట్ దూరిపోయిన మార్కెట్ నిజంగా బులిష్ లో ఉంది, బయర్స్ యాక్టివ్ గా ఉన్నారు, మార్కెట్ ని పైకి తీసుకెళ్తున్నారు అని మన కన్ఫర్మేషన్ ఫిక్స్ అయిపోతాం. ఒకవేళ రేపు ఓపెన్ కొద్దిగా ఓపెన్ అయ్యి షార్ప్ ఫస్ట్ క్యాండిల్ బాగా పైకి వెళ్ళి దాన్ని వెయిట్ చేసి ఇలా వచ్చి దీన్ని లో బ్రేక్ చేసిందంటే మీరు డెఫినెట్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్ లో మంచి ఫాలో అవుద్ది. ఇక్కడ ఉన్న బయర్లు అందరూ ఎగ్జిట్ అవుతారు వాళ్ళ పొజిషన్స్. అంటే మార్కెట్ కొద్దిగా కరెక్ట్ అయింది అనుకో వాళ్ళు భయపడడం మొదలెడతారు. సో పడడానికి ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. అదొకటి మీరు చూద్దాం. నాకు మాత్రం ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ దొరికితే నేను ఎక్కడి నుంచి కూర్చుంటానంటే, ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది అనుకో నా ఫస్ట్ లెవెల్ ఇది నా సపోర్ట్ లెవెల్, మేజర్ సపోర్ట్ లెవెల్ ఇప్పుడు ఇది 23,856. దాని తర్వాత ఈ గ్యాప్, దాని తర్వాత కిందకి వెళ్ళిపోదాం. ఈ నెక్స్ట్ వచ్చే లెవెల్ ఇది. ఈ 3-4 లెవెల్స్ చాలు, ఎందుకంటే పెద్ద లెవెల్స్ అవి, అంటే చాలా పెద్ద మూమెంట్ అయిపోద్ది.
సో నాకు మాత్రం మార్కెట్ డౌన్ సైడ్ వస్తే నేను రెడీ ఇమీడియట్గా ఉంటాను డౌన్ సైడ్కి. 23,000 ఈ లెవెల్, 23,583 ఈ లెవెల్. దీని కిందకు వచ్చినా ఓకే, మళ్ళీ చెప్తున్నా, దీని కిందకు వచ్చినా, దీని కిందకు వచ్చినా, దీని కిందకు వచ్చినా, దీని కిందకు వచ్చినా, ఇవన్నీ డౌన్ సైడ్ లెవెల్స్ నాకు. ఓకే, ఇక్కడ అన్ని డౌన్ సైడే ప్లాన్ చేస్తాను. ఇది ఒక డౌన్, ఇది ఒక డౌన్, ఇవన్నీ డౌన్ సైడ్ లెవెల్స్. చాలా సింపుల్ నాకు. అండ్ రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా అప్ సైడ్కి మాత్రం నేను చెప్తున్నా, గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ కోసం వెయిట్ చేయండి. అది ఎలా క్రియేట్ అవుతుందో చూడండి. అది ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఇట్లా క్రియేట్ అయిపోయి ఓకే, దాని తర్వాత మార్కెట్ స్లో అండ్ స్టడీగా కిందకి వెళ్ళిపోతుంది అంటే మీరు అప్పుడు దాన్ని బట్టి డౌన్ సైడ్ ప్లాన్ చేయండి. ఇక్కడ చూడండి, మార్కెట్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్, దాని నెక్స్ట్ క్యాండిల్ కూడా ఎలా వచ్చి కిందకు వచ్చింది, బట్ పైన క్లోజింగ్ ఇచ్చింది. అంటే క్యాండిల్ లో బ్రేక్ అవ్వకుండా పైన క్లోజ్ ఇచ్చింది. లో అంటే లో కింద క్లోజింగ్ రాకుండా, క్యాండిల్ లో కింద క్లోజింగ్ రాకుండా పైన క్లోజింగ్ ఇచ్చింది క్యాండిల్ లోపట. దాని తర్వాత ఏమైనా నెక్స్ట్ క్యాండిల్ ఇమీడియట్ గా పైకి బ్రేక్ వచ్చి ఇక్కడ క్లోజింగ్ వచ్చింది. సో మనం అప్ సైడ్ డైరెక్షన్ తీసుకున్నాం, ఈరోజు ట్రేడ్ అలాగే తీసుకున్నాం. సో అది 20K స్ట్రాటజీ అనమాట. అప్ సైడ్ డైరెక్షన్ తీసుకున్నాం, మంచి ట్రేడ్ అయ్యింది. సో యాజ్ ఇట్ ఈస్ 15 మినిట్స్ క్యాండిల్ ఇలా వచ్చి కింద సైడ్ క్లోజింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయింది అనుకో, అప్పుడు మీరు ఏం చేస్తారు, డౌన్ సైడ్ ప్లాన్ చేస్తారు ఒక 2-3 క్యాండిల్ తర్వాత. ఓకే, అది మీకు తెలిసిపోద్ది. సో ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మార్కెట్ హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి సింగిల్ క్యాండిల్ వచ్చి ఇట్లా పైకి బ్రేక్అవుట్ అయితే వెళ్ళండి గుడ్. లేదు కొద్దిగా మార్కెట్ ఏం చేస్తుంది తెలుసా, మార్కెట్ పడాలంటే ఫస్ట్ మార్నింగ్ ఓపెన్ అయిపోయినప్పుడు షార్ప్గా పైకి వెళ్ళి దెన్ మార్కెట్ ఇట్లా బ్రేక్ అవుతుంది. అక్కడ ఏంటంటే షార్ప్గా పైకి వెళ్ళి లెవెల్ టచ్ చేసి బ్రేక్ అవడం. ఇలా డౌన్ సైడ్కి వచ్చినా మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఓకే, ఇది నా డౌన్ సైడ్. అప్ సైడ్కి మాత్రం కొద్దిగా తక్కువే, ఈరోజు ఎలా చేసామో అలాగే తక్కువ ఎంటర్ చూపించాలి. అండ్ సెన్సెక్స్ కూడా సేమ్ అంతే. నేను చెప్పాను కదా, మార్కెట్ ఈ లెవెల్స్ పైన మీరు ప్లాన్ చేయొచ్చని. ఈ లెవెల్ పైన మీరు ప్లాన్ చేసే ఉంటారు ఈరోజు. ఎంతమంది మరి నేను చెప్పింది ప్లాన్ చేశారో ఒకసారి మెసేజ్ చేయండి. ప్రజెంట్ ఉన్న రెసిస్టెన్స్ సెన్సెక్స్కి ఇది ప్రజెంట్ ఉన్న రెసిస్టెన్స్, ఆ పైన ఉన్న రెసిస్టెన్స్ ఏమో ఇది. ఈ రెండు రెసిస్టెన్స్లు కిందేమో ఇక ఇప్పుడు ఇమీడియట్గా ఉన్న సపోర్ట్ ఏమో ఇదే అయిపోతుంది, ఆ తర్వాత ఇమీడియట్ సపోర్ట్ ఏమో ఇదే అయిపోతుంది, ఆ తర్వాత ఇమీడియట్ సపోర్ట్ ఏమో ఇది అయిపోతుంది. ఇవి ఇమీడియట్ సపోర్ట్లు అయిపోతున్నాయి. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ కండి, ఇవి లెవెల్స్. సో నాకు చాలా సింపుల్. రేపు నేను ఒకవేళ మార్కెట్ కిందకి రావాలంటే ఈ లెవెల్స్ కింద నేను ప్లాన్ చేస్తాను. ఈ లెవెల్స్ డ్యామ్ షోర్గా ఇక్కడ ఈ లెవెల్స్ కింద నేను ప్లాన్ చేస్తాను. సెన్సెక్స్ కన్ఫర్మ్గా సెన్సెక్స్ ఇవే లెవెల్స్. మీరు ఒకసారి చూసేసుకోండి లెవెల్స్ కూడా నేను మార్క్ చేస్తున్నాను. 78,000 ఓకే, 78,000, 78,092. దీని పైకి కానీ మీకు 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వస్తే అప్ సైడ్, సింపుల్, చాలా అప్ సైడ్ అంతే. చూడాల్సిన అవసరం లేదు, అప్ సైడ్కి వెళ్ళిపోవడమే, మనం డైరెక్ట్ అప్ సైడ్ దూరిపోవడం, అప్ సైడ్ కూర్చోవడమే దీనిపైన. అదే గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది అనుకో ఏం చేస్తారు, ఫస్ట్ ఒక గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది అనుకో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ మినిమం 2-3 క్యాండిల్ కోసం వెయిట్ చేయండి. ఆ 2-3 క్యాండిల్ ఏంటి, హై బ్రేక్ అవుతుందా లో బ్రేక్ అవుతుందా, అంటే ఇట్లా మార్కెట్ వెళ్ళి ఇట్లా లో బ్రేక్ అవుతుందా, లేకపోతే ఇలా కిందకు వచ్చి ఇలా హై బ్రేక్ అవుతుందా, లేదా అక్కడెక్కడ సస్టైన్ అవుతుందో చూడండి. దాన్ని బట్టి మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, 15 మినిట్స్ క్యాండిల్ ఒక 2-3 చూడండి సరిపోద్ది, 2-3 చూడండి సరిపోద్ది. అక్కడ ఒకవేళ మీకు డౌన్ సైడ్ కానీ మార్కెట్ కనబడిందంటే నాకు మాత్రం ఈ లెవెల్ కింద డౌన్ సైడ్ నేను ప్లాన్ చేస్తాను అంతే. ఈ లెవెల్ కింద ఇక్కడ డౌన్ సైడ్, సేమ్ నిఫ్టీ లాగే ఈ లెవెల్ కింద కూడా డౌన్ సైడ్, ఈ లెవెల్ కింద కూడా డౌన్ సైడ్. ఇక్కడ ఎక్కడ నాకు ఆపర్చునిటీ దొరికినా వెంటనే నేను నా క్వాంటిటీతో దూరిపోతా. దీని పైకి అప్ సైడ్ కూర్చుంటా, బట్ తక్కువ. మార్కెట్ ఆల్రెడీ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ఇంకా ర్యాలీ ఇస్తుందంటే బయర్ స్ట్రాంగే ఒప్పుకుంటాను, బట్ వాళ్ళు ఎంత స్ట్రాంగ్నెస్ చూపిస్తారనేది నేను చెప్పలేను. ఎందుకంటే కింద నుంచి ఆల్రెడీ బయింగ్ స్ట్రాంగ్ గా అవుతూనే ఉంది, ఇంకా అమౌంట్ అంతే ఇంత కంటిన్యూ డబ్బులు పెడుతూనే ఉన్నారు, మార్కెట్ని అప్పుకు తీసుకెళ్తున్నారు. ఎక్కడైనా ఒక్క పాయింట్ లో కూడా బయర్ కొద్దిగా హాల్ట్ అయినా సెల్లర్ ఇమీడియట్ గా యాక్టివ్ అయిపోతాడు. అక్కడ కొద్దిగా మార్కెట్ కింద తీసుకొచ్చాడు మొదలెట్టాడు అనుకో, బయర్స్ వీళ్ళందరూ ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు. సో ఆ ప్రాఫిట్ బుకింగ్ వల్ల మార్కెట్ చాలా షార్ప్ కింద పడిపోయే ఛాన్స్ చాలా ఎక్కువ అదనమాట. ఓకే, సో ఈ రెండు మీరు అయితే అబ్జర్వ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ప్రజెంట్ మా A to Z కోర్స్ లో ఓన్లీ ఇంకొక 2 days మాత్రం ఉంటుంది లైవ్ ట్రేడింగ్. అంటే ఎవ్రీ 3 months కి 4 months కి ఒకసారి లైవ్ ట్రేడింగ్ అవుద్ది కదా, అలా ప్రజెంట్ లైవ్ ట్రేడింగ్ అవుతుంది. బట్ ఇది మా 20,000 స్ట్రాటజీ అనమాట. ఇక్కడ మీరు చూస్తే కనబడుతుంది 20,000 స్ట్రాటజీ విత్ 1 lot. సో ఇది మార్నింగ్ 4,000, తర్వాత ఇది 3,800, ఇది 3,500, ఇది 4,000, ఇది 5,000, ఇది 4,200, ఇది 7,900, ఇది 5,400, ఇది 1,300. సో ఇక్కడ చూస్తే ఇది 4,500. ఇవన్నీ 20,000 స్ట్రాటజీలు అనమాట, బాగానే వెళ్తున్నాయి.
లైక్ ఇది కూడా ఒక 10,000 వెల్ అండ్ గుడ్ బాగానే వెళ్తుంది. యాక్చువల్గా ఈరోజు 20,000 స్ట్రాటజీ కరెక్ట్గా అలా మేము హోల్డ్ చేసి ఉంటే 12,000 ఇచ్చేది. బట్ ఆల్మోస్ట్ ఓకే బాగానే 11-12,000 ధర 4-5,000 ధర ఎగ్జిట్ అయ్యాం. ఓకే, కొంతమంది 10,000 ధర ఎగ్జిట్ అయ్యారు, కొంతమంది 7,000, బట్ కొంతమంది 4-5,000 ధర ఎగ్జిట్ అయ్యారు. బట్ బాగానే వస్తున్నాయి. 20,000కి ఆల్మోస్ట్ 15%, 16% ఆఫ్ రిటర్న్ అనమాట. 20,000కి ఒక 20% రిటర్న్ ఇట్లా వస్తుంది, మాకు ఈజీగా వస్తుంది. మంచి ట్రేడ్లు దొరుకుతున్నాయి. దాని ముందు రోజు కూడా అట్లనే దొరికాయి మనకి 20,000 స్ట్రాటజీ. ఇది నిన్న, ఆ ముందు రోజు ఇగో, ఆ ముందు రోజు ఇది, ఆ ముందు రోజు కూడా 4,000, 9,000, 3,000, ఆ ముందు రోజు 3,700, 2,000, ఇది 2,500, ఇవన్నీ ఆ ముందు రోజు ట్రేడ్లు. 20,000 స్ట్రాటజీ బ్రహ్మాండంగా వర్క్ అవుద్దండి. నాట్ ఓన్లీ అదే, ఈవెన్ స్టాక్ ఆప్షన్స్ అయినా అన్ని బాగానే వర్క్ అవుతాయి. మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే A-Z మన ఈ వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయండి, లేదా డైరెక్ట్గా మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసి అందులో నుంచి పేమెంట్ చేశాక మీరు నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. 700-145-6759 ఈ నెంబర్కి మెసేజ్ పెడితే నా టీం మీకు వెంటనే టెలిగ్రామ్లో మా ఏదైతే మెయిన్ A-Z కోర్స్ టెలిగ్రామ్ గ్రూప్ ఉందో అందులో మీకు యాడ్ చేస్తారు. ఓకేనా, అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్పుడు వీడియోస్ చూస్తుంటే ఎంజాయ్ చేస్తుంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ, అండ్ బై బై, లవ్ యూ ఆల్.